కారు డ్రైవర్ సహాయకుడు శ్రీనివాసుల హత్యకు కారణమేంటి? 15 ఏళ్లుగా సొంత మనిషిగా ఉన్న వ్యక్తిని జనసేన బహిష్కృత నేత వినుత ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇందుకు ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నేత పేరును ఆమె ఎందుకు ప్రస్తావించారు? కేసుపై పోలీసులు ఏమంటున్నారు? శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న చెన్నైలోని కువం నది సమీపంలో రాయుడు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపారు. శవ పరీక్షలో శ్రీనివాసులు హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టడంతో కీలక అంశాలు వెలుగు చూశాయి. రాయుడు మృతదేహం లభ్యమైన కువం నది ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించిన కారు నెంబర్ ఆధారంగా చెన్నై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. కారు నెంబర్ ఆధారంగా విచారణ నిర్వహించిన పోలీసులు తిరుపతి జిల్లా రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో విచారణ చేయడంతో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. రేణిగుంటలో 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన చెన్నై పోలీసులు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. తన అనుచరులతో రాయుడును చిత్రహింసలకు గురిచేసినట్లు నిర్ధారించారు. ఈ నెల 6న శ్రీనివాసులు అలియాస్ రాయుడుని అదుపులోకి తీసుకుని రేణిగుంటలోని తమ గోదాములో 2 రోజుల పాటు చితకబాదినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చంద్రబాబు తన అనుచరుల దెబ్బలతో మృతి చెందిన రాయుడును చెన్నై సమీపంలో పడేసినట్లు విచారణలో తేల్చారు పోలీసులు. రాయుడు మృతదేహాన్ని రేణిగుంట నుంచి చెన్నైకు తరలించే క్రమంలో 2 వాహనాలను వినియోగించినట్లు గుర్తించారు పోలీసులు. రాయుడు తమ వద్ద పనిచేస్తూ తమ సమాచారాన్ని తమ ప్రత్యర్థులకు రహస్యంగా అందిస్తున్నాడన్న అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రేణిగుంట నుంచి తిరువళ్లూరు వరకు తమ సొంత వాహనంలో తరలించి తిరువళ్లూరులో TN11 E2791 వాహనంలోకి మృతదేహాన్ని మార్చి చెన్నై నగరంలోని కువం నది ప్రాంతం వరకు తీసుకువెళ్లినట్లు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. విచారణ అనంతరం కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు, గోపి, షేకత్తాసన్, శివకుమార్లను అరెస్టు చేసి చెన్నై కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాసులు హత్యకు గురికావడం బాధాకరమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్ శవరాజకీయం చేయాలని చూడడం సరికాదన్నారు. శ్రీనివాసులకు అంత్యక్రియలు తానే నిర్వహిస్తామని తెలిపారు.